ఈరోజు కథ ఉంటా నీ జతగా పార్ట్ 1 రచించిన వారు రమ్య గారు. ఇక కథలోకి వెళితే, గుండెని ముక్కలు చేసేంత బాధని పంటి బిగువున దాస్తూ స్పృహలో లేని అతన్నే చూస్తుంది ఆమె. గంట వరకు ఆమెవరో అతనెవరో, కానీ ఇప్పుడు అతనెవరో తెలియకున్నా అతనితో ఎలా ఈ గదిలో ఒంటరిగా ఉందో తెలియని అయోమయం ఆమెది. కన్నీళ్లు చెంపలని దాటి గుండెను తాకే కొద్దీ ఆ గంటలో ఏం జరిగిందో ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే మలినమైన తన శరీరాన్ని చూసుకొని చచ్చిపోవాలన్న పిచ్చి తలంపు చుట్టుముడుతుంది ఆమెని. కానీ ఆ పని చేయలేని నిస్సహాయత ఆమెది. తను చనిపోతే తనని నమ్ముకున్న తన బామ్మ దిక్కులేనిది అయిపోతుంది అన్న భయం, బాధ ఆమెని నిస్సహాయంగా మార్చేస్తుంటే నేలజారిన తన బట్టలని తొడుక్కొని ఆ గది నుండి బయటకు వెళ్తుంది నిశ్శబ్దంగా. మెలకు వచ్చిన అతనికి తన పరిస్థితి చూస్తూనే తెలుస్తుంది ఏం జరిగిందో. ఆత్రంగా ఆమె కోసం చూసిన అతనికి ఆ గది 4 గోడలు తను ఇక్కడ లేదు అని వెక్కిరిస్తుంటే అసహనంగా బెడ్ దిగి ఆమె గురించి ఇన్ఫర్మేషన్ కావాలని రిసెప్షన్కి కాల్ చేస్తాడు. సారీ సార్, నో ఇన్ఫర్మేషన్ అంటున్న రిసెప్షనిస్ట్ స్వీట్ వాయిస్ అతనిలో ఆవేశాన్ని రగిలించడంతో చేతిలో ఉన్న ఫోన్ని నేలకేసి కొట్టి 2 చేతులతో జుట్టు పీక్కుంటాడు. ఆమె గురించి తెలియజేసే ఏ ఆధారం ఆ రూమ్లో లేదు. ఆమె పేరు కూడా అతనికి తెలియదు. తెలిసింది ఒక్కటే, చంద్రబింబం లాంటి ఆమె మొహం, అతని కౌగిలిలో కరిగిన ఆమె దేహం. ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియకుండానే కలిసిన వాళ్ళిద్దరి శరీరాలు వాళ్ళ మనసులు కలిసేలా బంధానికి బాటలు వేస్తాయా, లేక మొదటి కలయికే చివరి కలయికగా మారుస్తాయా? ఆమెకి శరీరం ఏమాత్రం సహకరించట్లేదు. కాళ్ళంతా లాగేస్తున్నాయి. లోపల నుండి వెచ్చని ఆవిర్లు వెలువడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేస్తుంటే పొత్తి కడుపు మొత్తం అదో రకమైన నొప్పి. వీటన్నిటితో పాటు నీరసంతో తల తిరగడం ఇంకోవైపు. ఎలాగూ ఆటో పట్టుకుని మెల్లిగా ఇంటికి చేరి డోరు కొట్టడానికి కూడా ఓపిక లేక గుమ్మలోనే కూర్చుండిపోతుంది. అదే సమయానికి మనవరాలు చీకటపడి ఇంతసేపు అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు ఏంటా అని భానుమతి గారు తలుపు తెరిచేసరికి వాకిట్లోనే ఉన్న మనవరాలు కనిపించి కంగారుగా, సావేరి ఏమైందమ్మా, ఎక్కడెందుకు కూర్చున్నావు అంటూ కష్టంగా కింద కూర్చుంటూ సావేరి మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటారు. కుంపటిలా కాలుతున్న మనవరాలిని చూస్తూ ఇంకా ఎక్కువ కంగారు పడిపోతూ మెల్లిగా తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టి తడిబట్టతో ఒళ్ళంతా తొడవడం మొదలు పెడతారు. మనసులో రగులుతున్న అగ్నిపర్వతం శరీరం మీద దాని ప్రతాపాన్ని చూపిస్తుంటే సావేరి ఒంటి ఉష్ణోగ్రత 103 టెంపరేచర్ చూపిస్తుంది. భానుమతి గారి చేతిలో ఉన్న థర్మామీటర్. లక్షణంగా ఫ్రెండ్ని కలిసి వస్తాను అంటూ పోయిన దానివి ఇంత జ్వరంతో 100 లంకణాలు వేసిన దానిలా తిరిగొచ్చావేంటి? అసలేం జరిగింది తల్లి అంటూ భానుమతి గారు కన్నీళ్లు పెట్టుకుంటారు. నీ మనవరాలు శీలం పోగొట్టుకుని ప్రాణం ఉన్న శిలలా వచ్చింది బామ్మ. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. నాలో నేనే దాచి ఈ నరకాన్ని భరించాలి అని అనుకుంటూ భానుమతి గారి ఒడిలో తలపెట్టుకుని పడుకుంటుంది సావేరి. ఫ్రెండ్ని కలిసి వస్తుంటే ఓ పిచ్చుకొక్క కరవడానికి వెనకపడింది బామ్మ. భయంతో చాలా దూరం పరిగెత్తాను, అందుకే జ్వరం వచ్చింది. ఒక్కో అక్షరం కూడదీసుకుంటూ చెప్తుంది. అయ్యో, ఎక్కడన్నా కరిచిందా పాడుకొక్క? టెన్షన్గా అడుగుతారు. లేదు. వెచ్చని సావేరి కన్నీళ్లు భానుమతి గారి ఒడిని తడపడంతో, ఎందుకు ఏడుస్తున్నావే పిచ్చిమొద్దు, ఇంత చిన్నదానికి ఏడుస్తారా ఎవరన్నా? నేనెళ్ళి కషాయం తీసుకొస్తా. నీ జ్వరం మొత్తం చేత్తో తీసినట్టు ఇట్టే పోతుంది. అప్పటిదాకా ఈ తడిగుడ్డని మొహాన్న ఉంచుకో అంటూ సావేరి తలని దిండు మీదకి సర్ది కిచెన్లోకి వెళ్తారు భానుమతి గారు. తనని తాను చూసుకోవడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంటే టవల్ డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తుంది సావేరి. బట్టలని విప్పి చల్లగా పడుతున్న షవర్ కింద నిలబడుతుంది. తల మీద నుండి దారగా కారుతున్న నీళ్లతో పాటు సావేరి కన్నీళ్ల దార కూడా కలిసి ఆమెలో బాధని ఇంకా ఎక్కువ చేస్తుంటాయి. అతని చేతల్లో నలిగిన తన శరీరం మీద కనిపిస్తున్న ఎర్రని పంటి గుర్తులు, గోళ్లగాట్లని చూస్తుంటే ఏం జరిగిందో మళ్ళీ కళ్ళల్లో మెదిలి సావేరి ఒళ్ళంతా వణుకుతుంది. ఓపిక అయిపోయేంత వరకు సౌండ్ బయటికి రాకుండా ఏడ్చి ఒక నిర్ణయానికి వస్తూ స్నానం చేసి బాడీ మొత్తం కవర్ అయ్యేలా డ్రెస్ వేసుకొని జుట్టుకి టవల్ చుట్టుకొని బయటకు వస్తుంది సావేరి.
ఒంట్లో అంత ఉష్ణం పెట్టుకొని తలస్నానం చేస్తావా బుద్ధి లేకుండా తిడుతూనే తన చేతిలో ఉన్న కషాయాన్ని సావేరి చేతికి అందించి తడి లేకుండా జుట్టు మొత్తం తుడిచి సాంబ్రాణి పసుపు కలిపి ధూపం వేస్తారు భానుమతి గారు. బామ్మ తిట్లకి పేలవంగా నవ్వుకుంటూ ఖాళీ గ్లాసుని పక్కన పెట్టేసి అలసిన శరీరంతో అదుపులేని మనసుతో నిద్రలోకి జారుకుంటుంది సావేరి. సావేరి వెళ్ళిపోయాక ఒంటరిగా రూమ్లో మిగిలిన అతనికి తన ప్రాణమే తనని వదిలిపోయిందా అన్నట్టు మనసు మొత్తం శూన్యంగా మారి ప్రపంచాన్ని చీకటి చేస్తుంది. ఇంకా తన ఒంటిని చుట్టుకొని ఉన్న ఆమె పరిమళం అతనికి ఆమె స్పర్శని గుర్తు చేస్తుంటే అసహనంగా తల విదిల్చుకొని రూమ్లో ఓ మూల చేరిన షర్ట్ వేసుకొని రిసెప్షన్ వైపుగా నడుస్తాడు. అతన్ని చూడటంతోనే మేనేజర్తో సహా అందరూ స్టిఫ్ అవుతూ వినయంగా స్టాండింగ్ పొజిషన్లోకి వస్తారు. అవేమీ పట్టించుకునే స్థితిలో లేని అతను మేనేజర్ని చూస్తూ, ఈరోజు ఈవినింగ్ 7 తర్వాత నుండి ఇప్పటి వరకు ఉన్న మొత్తం హోటల్ సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి, అంతా నా పర్సనల్ నెంబర్కి సెండ్ చేయండి అని చెప్తాడు. షూర్ సార్, కొద్దిసేపట్లో ఫుటేజ్ మొత్తం మీ నెంబర్కి పంపిస్తాను. ఒక 2 minutes ఇలా కూర్చోండి సార్. డ్రైవర్ కారు తీసుకురావడానికి వెళ్ళాడు. గౌరవంగా చెప్తాడు మేనేజర్. నో నీడ్, నేను వెళ్తున్నా, త్వరగా పంపించండి అని ఇంకోసారి చెప్పి రిసెప్షన్ ఏరియా నుండి బయటకు వస్తాడు అతను. స్టెప్స్ దిగేలోపు పోర్టికోలో ఆగిన కారులో కూర్చొని సావేరి గురించి ఆలోచనలో మునిగిపోతాడు. పేరు కూడా తెలియని ఆమె గురించి ఒక రూపాన్ని బట్టి వెతకడానికి నిర్ణయించుకొని ఎక్కడి నుండి సావేరి కోసం ప్రయత్నించాలో ఆలోచించేలోపే కార్ తన బంగ్లా ముందొచ్చి ఆగుతుంది. డ్రైవర్ వినయంగా డోర్ ఓపెన్ చేస్తే అసహనంగా నడుస్తూ ఇంట్లోకి దారి తీస్తాడు. హాయ్ బావా, వచ్చేసావా? అతనికి ఎదురుస్తూ ఆనందంగా అడుగుతుంది అమ్రపాలి. బావన్న పిలుపుకి చిరాకు పడుతూ కాల్మీ రణధీర్ అని యాటిట్యూడ్గా చెప్తాడు. నీ పేరు రణధీర్ సూర్యదేవ్ వర్మని నాకు కూడా తెలుసు, కానీ నిన్ను బావని పిలవడమే నాకిష్టం అంటూ అడుగు దూరంలో నుండి గారాలిపోతుంది అమ్రపాలి. కోపంగా ఓ లుక్ ఆమెకిచ్చి స్పీడ్గా స్టేర్స్ వెంట తను రూమ్కి వెళ్ళిపోతాడు రణధీర్. నువ్వెంత కోపంగా చూసినా నేనింతే బావా అని నవ్వుకుంటూ అమ్రపాలి కూడా తన రూమ్కి వెళ్తుంది. హాయ్ రానా, వచ్చావా అంటూ రణధీర్ వెంటే అతని బెడ్రూమ్లోకి వస్తాడు అమ్రపాలి అన్నయ్య అభిరామ్. అప్పటి వరకు దాచిన కోపాన్ని ఇంకా ఆపలేక అభిరామ్ కాలర్ పట్టుకొని ఆవేశంతో ఎర్రబడిన మొహంతో, హౌ కుడ్ యూ డూ దిస్? ఒక అమ్మాయి జీవితంరా, మన వల్ల నాశనమయ్యింది. కొంచెం కూడా నీకు పాపం అనిపించలేదా? తన మొహం చూస్తే నీ చెల్లి గుర్తు రాలేదా? యూ బ్లడీ రోగ్ అంటూ ఇష్టం వచ్చినట్టు కొడతాడు. రణధీర్ ఎన్ని కొడుతున్నా ఎదురు తిరగకుండా ఓపిగ్గా అన్ని దెబ్బలు తిని అతను వదిలేశాక నలిగిన షర్ట్ని సరిగ్గా సర్దుకుంటూ, నేను ఆ అమ్మాయి లైఫ్ నాశనం కాదు చేసింది, నీతో ముడేసా. నీ లైఫ్లో వైఫ్గా తనే ఉండాలని సరైనది కాకున్నా చేశా. లుక్ మిస్టర్ బావా, వెళ్ళి వెతుకు, ఆమె నీ సోల్మేట్. ఏది ఏమైనా తనని వదులుకోకు. నువ్వెన్ని తిట్టినా కొట్టినా ఈ విషయంలో నేను చేసింది కరెక్టే స్మైలీ ఫేస్తో చెప్తాడు అభిరామ్. గో టు హెల్ అభి. అభిరామ్ని రూమ్ బయటికి నెట్టి డోర్ లాక్ చేసుకొని బెడ్ మీదకి వాలిపోతాడు రణధీర్. మొబైల్ నోటిఫికేషన్ సౌండ్స్కి మొబైల్ ఓపెన్ చేసిన రణధీర్కి హోటల్ మేనేజర్ పంపిన వీడియో కనిపించడంతో సావేరి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో ఏమో అని ఆత్రంగా వీడియోని ప్లే చేస్తాడు. స్క్రీన్ మీద ముగ్ధగా కనిపిస్తున్న సావేరి మొహాన్ని చూడగానే రణధీర్ పెదవుల మీదకి చిన్నని నవ్వొచ్చి చేరుతుంది అందంగా.